సిద్ధపాటు నిమిత్తమై ఈ దినమంతా కూడా మనం తలస్తూ ఉండినాం. There are two ways in which people are going to look forward to that. మరి దాని నిమిత్తమై ప్రజలు ఎదురు చూడటానికి రెండు విధానాలు ఉన్నాయి. One is the way a young woman is looking forward to her wedding day with somebody whom she is longing to be married to. ఒక విధానం ఏంటంటే ఒక యవనస్తురాలు ఎవరినైతే తన వివాహం చేసుకున్నాయిందో ఆ వ్యక్తి కొరకు తాను ఏ రీతిగా సిద్ధపరచుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుందో. And the other way is like a man who is caught by the police waiting for the judge to give the verdict whether he is going to be hanged for his crime or not. వేరే విధానం ఏంటంటే ఒక వ్యక్తిని ఎవరినైనా పోలీసు వాళ్ళు పట్టుకున్నారనుకోండి, అటువంటి వ్యక్తి న్యాయాధిపతి ఏమి తీర్పు చెప్తాడా, ఆ తీర్పులో ఆయనకు ఉరిశిక్ష వేస్తారా వదిలిపెడతారా అని ఏ రీతిగా కనిపెట్టుకుని ఎదురు చూస్తాడు. These are two completely opposite ways. ఈ రెండు కూడా పూర్తి వ్యతిరేకమైన విధానాలు. How the bride will go anticipating, waiting for the wedding day. చూడండి, పెండ్లి కుమార్తె తన వివాహ దినం కొరకు ఎంతో ఎదురు చూస్తూ ఆతృతతో ఎట్లా కనిపెడుతుంది. How this criminal is afraid of that day coming when the judge will give his verdict. వేరే పక్షంగా నేరస్తుడు ఆ న్యాయాధిపతి వచ్చి తీర్పు చెప్పే దినం కొరకు ఎంతో భయంతో కనిపెడుతూ ఉంటాడని అనేది. The bride is full of joy and anticipation and longing. పెండ్లి కుమార్తె ఎంతో సంతోషంతో ఎంతో ఎదురు చూస్తూ కోరికతో తన సమయం గడుపుతుంది. And that criminal is full of fear and anxiety and tension. నేరస్తుడైతే ఎంతో భయంతో ఎంతో ఉద్రేకంతో ఏం జరుగుతుందో అనేటటువంటి ఆందోళనతో ఉంటాడు. So when we look at the future, కనుక మన భవిష్యత్తుని గురించి చూస్తున్నప్పుడు, if you are full of fear, anxiety and tension, ఒకవేళ మీరు ఎంతో భయంతో ఆందోళనతో తబ్బిబ్బైపోతూ ఉంటుంటే, then tell me, are you the bride or are you the criminal? అటువంటి పరిస్థితిలో మీరుంటే పెండ్లి కుమార్తె స్థానంలో ఉన్నారా నేరస్తుడి స్థానంలో ఉన్నారా మీరు? How should you look forward to the future? భవిష్యత్తుని గురించి ఏ రీతిగా మీరు ఎదురు చూస్తున్నారు? Not with fear and tension and anxiety, భయంతోనో ఆందోళనతోనో ఎదురు చూడటం కాదు, but with joy, సంతోషంతో expectation, ఎంతో ఎదురు చూస్తూ. because our bridegroom is coming. ఎందుకంటే మన పెండ్లి కుమారుడు వస్తున్నాడు. Yeah, there'll be, supposing the road to the wedding site is very difficult, it doesn't matter. ఒకవేళ పెండ్లి జరిగేటటువంటి స్థలానికి వెళ్ళవలసినటువంటి రోడ్డు చాలా క్లిష్టంగా ఉందనుకోండి, అయినా కానీ పర్వాలేదు. A lot of potholes and many things, it doesn't matter. అక్కడక్కడ ఎన్నెన్నో గుంటలు ఉన్నాయి, అయినా కానీ పర్వాలేదు. Because they're looking forward to the wedding. ఎందుకంటే ఆ వివాహం కొరకు మనం ఎదురు చూస్తుంటున్నాం. So that is how we should be looking forward to the coming of Jesus Christ. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ నిమిత్తమై సంతోషంతో మనం ఎదురు చూస్తూ ఉండాలి. But we also have a responsibility అయితే మనకు ఒక బాధ్యత అప్పగించబడింది. to prepare ourselves మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, and to prepare other people. ఇతరులైనటువంటి వారిని కూడా సిద్ధపరచాలి. In the book of Malachi, మలాకీ గ్రంథంలో we read in chapter 4. 4వ అధ్యాయంలో చదువుతాం. Malachi chapter 4 మలాకీ 4వ అధ్యాయం and verse 5 and 6. 5-6 వచనాల్లో, Please read them. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునకు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. So the last promise in the Old Testament పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి చివరి వాగ్దానం is this: ఇదే, I am going to send Elijah the prophet నేను before the coming of the Lord. ఆ ప్రభు రాకడ ముందు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. And the last warning in the Old Testament is also here, మరి పాత నిబంధనలో ఉన్నటువంటి చివరి హెచ్చరిక కూడా ఇక్కడ ఉంది. that if the hearts of the fathers and children are not brought together, I will smite the earth with a curse. మరి తండ్రులు పిల్లలు, తల్లిదండ్రులు పిల్లలు వారి యొక్క హృదయాలు ఐక్యపరచబడకపోయినట్టయితే నేను ఒక శాపంతో వాళ్ళని ముట్టుతాను. So Elijah the prophet will come, and his ministry is to bring fellowship between the fathers and the children. గనక ప్రవక్త యొక్క ఏలియా వస్తాడు. ఆయన పరిచర్య ఏంటంటే తండ్రులు పిల్లలు వారిని ఐక్యపరచడం.
Fellowship between the old people and the young people. అంటే వృద్ధులైనటువంటి వారిని యవనస్తులైనటువంటి వారిని కలిపి సహవాసంలో తీసుకురావడం. That is the ministry of Elijah. అది ఏలియా యొక్క పరిచర్య. To separate this generation gap between the old people and the young people. అంటే వృద్ధులైనటువంటి వారికి యవనస్తులకి మధ్యలో కాలం ఎంతో భేదం ఉంది కదా, దీని అంతటిని పూడ్చివేయటం. In lot of our churches, older people have no fellowship with the younger people. మన యొక్క అనేకమైనటువంటి సంఘాల్లో పెద్దలైనటువంటి వారు లేకుంటే వృద్ధులైనటువంటి వారు యవనస్తులతో ఏ విధమైనటువంటి సహవాసం లేకుండా The ఉంటారు. young people don't have fellowship with the old people. అలానే యవనస్తులు పెద్దవాళ్ళతో ఏ విధమైన సహవాసం లేదు. The fathers and children are far apart. కనుక తండ్రులు పిల్లలు ఒకరికొకరు చాలా దూరంగా The ఉంటున్నారు. young people are with the young people and the old people are with the old people. యవనస్తులు అందరూ కలిసి ఒక యవనస్తులుగా ఉంటున్నారు, పెద్దవాళ్ళందరూ కలిసి ఇంకో చోట వాళ్ళ సహవాసం కలిగి ఉంటారు. What does such a church need? మరి అటువంటి సంఘానికి ఏం అవసరం ఉంది? Such a church needs the ministry of the prophet Elijah మరి అటువంటి సంఘాల్లో ప్రవక్త అయినటువంటి ఏలియా పరిచర్య అవసరమైంటుంది. to bring us together. మనల్ని కలిసి తీసుకురావడం. There should be no distance. వాళ్ళిద్దరి Between మధ్యలో ఏ people. విధమైనటువంటి దూరం ఉండకుండా కలిపి తీసుకురావాలి. In the book of Nehemiah chapter 3 we read that when Nehemiah built the wall, there was no gap anywhere. Everybody built and they joined with the next one and they joined with the next one. Like that they built the whole wall of Jerusalem. నెహెమియా గ్రంథంలో మనం చూస్తాం, యెరూషలేము చుట్టూ వాళ్ళు గోడ కట్టినప్పుడు మధ్యలో ఎక్కడ ఏ విధమైనటువంటి సందు లేదు. ఒకరు పని ముగించినప్పుడు వెంటనే వేరే వాళ్ళ పనిని ప్రారంభిస్తున్నారు. వాళ్ళ కొంతవరకు బాగానే ముగించినప్పుడు వేరే వాళ్ళు వచ్చి దాన్ని అందుకుంటున్నారు. ఇట్లా మొత్తం అంతా ఇది పూర్తిగా జరుగుతుంది గోడ కట్టడం. Each man built one, each family built one section. మరి ప్రతి కుటుంబం కూడా కొంత భాగాన్ని నిర్మించినారు. And then the other family could build the next section and there could be a gap between. మరి తర్వాత వేరొక కుటుంబం వచ్చి తమ యొక్క పనిని ప్రారంభించినారు. మధ్యలో ఏ విధమైనటువంటి ఖాళీ లేకుండా. And I can say that is your responsibility to build that and he can say that is my responsibility to build that, and there's a gap there. మరి ఒకవేళ అది కట్టడం నీ పని అని వాళ్ళు అనుకుని, లేకుంటే ఇది కట్టడం మా పని వీళ్ళు అనుకున్నట్టయితే మధ్యలో ఖాళీ వస్తుంది. But the godly man will say, అయితే దైవజనులు చెప్తారు, okay, I'll build that. Don't సరే worry. నేనే కట్టేస్తాను, ఏం పర్వాలేదు. That is the spirit we need in the church. అది సంఘాల్లో ఉండవలసినటువంటి ఆత్మ అటువంటిది There కావాలి. is no gap between the fathers and the children. తండ్రులకు పిల్లలకు మధ్యలో ఏ విధమైనటువంటి ఖాళీ ఉండకూడదు, దూరం ఉండకూడదు. When there's a gap, then there'll be a curse. మరి ఖాళీ వచ్చినప్పుడు అక్కడ ఒక శాపం వస్తుంది. That's what it says here. అదే ఇక్కడ చెప్పబడుతుంది. That is why I never think of myself as 63 years old. అందుకొరకే నేను ఎప్పుడు కూడా 63 సంవత్సరాల వ్యక్తినని నేను ఎప్పుడు అనుకోను. I never think of myself as being, believer for 43 years. లేకుంటే 43 సంవత్సరాలుగా నేను విశ్వాసిని కదా అనేటటువంటి తలంపు అది కూడా నాలో ఎప్పుడు అనుకోను. When I see a brother who was born again yesterday, నిన్నటి రోజునే తిరిగి జన్మించినటువంటి ఒక సహోదరుని నేను చూసినప్పుడు I am so happy to fellowship with him, అతనితో సహవాసం కలిగి ఉండాలని ఎంతో సంతోషిస్తాను నేను. as if I was also born again yesterday. నేను కూడా నిన్నే రక్షణ పొందినట్టుగా ఉంటాను అతనితో. I want to be equal with him. తనతో సమానంగా ఉండాలని కోరుతాను. When I see a young brother, ఒక యవన సహోదరుని చూసినప్పుడు 16 years old, 16 సంవత్సరాల యవనస్తుడు, I also become 16 years old so I can have fellowship with him. నేను కూడా తనతో సహవాసం కలిగి ఉంటూ 16 సంవత్సరాల వ్యక్తిలాగే నేను కూడా ఉంటాను. I can talk to him like a 16-year-old 16 సంవత్సరాల వ్యక్తి వల్లే నేను తనతో మాట్లాడతాను. because I don't want a gap. ఎందుకంటే మధ్యలో ఏ విధమైన ఖాళీ ఉంటూ నాకు ఇష్టం లేదు. God does not like a gap in the church. సంఘంలో ఇటువంటి ఖాళీ దూరం ఉండటం దేవుడికి ఇష్టం లేదు. There are too many gaps. అనేకమైనటువంటి ఖాళీలు అక్కడక్కడ దూరాలు ఉంటున్నాయి. Then we are not ready for the coming of the Lord. అట్లా ఉన్నట్టయితే ప్రభు వారి రాకడ కొరకు మనం సిద్ధంగా లేవు. Then the prophet Elijah must come before the coming of the Lord to close these gaps. మరి ప్రభు వారి రాకడ ముందు ప్రవక్త అయినటువంటి ఏలియా వచ్చి ఈ ఖాళీలన్నింటినీ పూరించాలి. Here it says Elijah has come to close the gaps. మరి ఇక్కడ చెప్పబడుతుంది ఏలియా వచ్చి ఈ ఖాళీలన్నింటినీ నింపడానికి వచ్చినాడు. Not only fathers and children, తండ్రులు పిల్లలు మాత్రమే కాదు, brothers and brothers, సహోదరులు సహోదరులు, sisters and sisters, సహోదరులు సహోదరులు, husbands and wives, భార్యాభర్తలు, elders and brothers in the church. పెద్దలు లేకుంటే ఇతర సహోదరులు సంఘంలో ఉన్నవాడు. No gaps. ఎక్కడ ఏ ఖాళీ ఉండకూడదు. And we must all cooperate to make sure there are no gaps. All gaps must be removed before the coming of Jesus Christ. మనందరం కూడా ఎక్కడ ఖాళీలు ఉండకుండా యేసుక్రీస్తు ప్రభువారి రాకడ ముందు ఈ ఖాళీలన్నీ కూడా పూరించే విషయంలో మనం సహకరించాలని చేసుకోవాలి. Don't get in an argument with the other person saying that is your portion of the wall, this is my portion of the wall, you must build that. No, you build it. వేరే వాళ్ళతో మీరు వాదిస్తూ ఈ నేను చేసే పని ఇది నాది, నువ్వు చేసే పని అది నీది, నువ్వెందుకు చేయలేదు అని వాళ్ళని పెట్టుకోకుండా సరే నేనే చేస్తానని ముందుకు రావాలి. If he doesn't build the wall, okay, I build the wall. There must be no gap in the wall of Jerusalem. కనుక ఒకవేళ తన గోడ కట్టకపోతే నేనే వెళ్ళా గోడ కడతాను, మొత్తం యెరూషలేము గోడ అంతా కట్టాలి. Because we are all building for the same Lord. ఎందుకంటే మనందరం ఒకే ప్రభు నిమిత్తమే కడుతున్నాం. Have you seen in a football game? చూడండి, ఫుట్బాల్ ఆటలో చూసారా,
You know, in a football they have full back, half back, center forward, different positions. You All the football 11 players will stand. ఈ ఫుట్బాల్ ఆడేటటువంటి వాళ్ళు 11 మంది ఆటగాళ్ళు ఉంటారు. ఈ ఫుల్ బ్యాక్ అని, హాఫ్ బ్యాక్ అని, సెంట్రల్ ఫార్వర్డ్ అని రకరకాల ప్రదేశాల్లో ఉండి వాళ్ళు ఆడుతూ ఉంటారు కోర్టులో. But they don't only stay in one place. వాళ్ళు ఒక్క స్థలంలోనే ఉండరు. They go all over so that there's no gap. The ball does not come anywhere. ఈ యొక్క బంతి ఎక్కడ కూడా తప్పిపోకున్నట్లు వాళ్ళు మొత్తం ఆ కోర్టు అంతా తిరుగుతూ అందరూ ఆడుతూ ఉంటారు. They don't say, oh, this is my area. If the ball comes there, it is yours. Come on, you take that. ఈ ప్రాంతం అంతా నాది, ఒకవేళ బంతి అక్కడికి వస్తే అది నీ సంగతి నువ్వు చూసుకోదాన్ని అందరూ. Any team that plays like that, they will definitely lose. ఏ టీం అయితే అట్లా ఆడతారో ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారు. Supposing that fellow is not there, who should be there? ఒకవేళ అక్కడ ఉండవలసిన వ్యక్తి అక్కడ లేడనుకోండి, Then I run there and stop the ball. And అప్పుడు put it నేనే back. పరిగెత్తి ఆ బంతిని ఆప్ చేస్తాను. That is the way a good team plays. అదే ఒక మంచి టీం ఆడే విధానం అది. But why can't we play like that in the church? అదే సంఘంలో కూడా ఎందుకు మనం అటువంటి బాధ్యత కలిగి ఆడకూడదు? Why is the devil winning this football game so many times? ఎందుకు అపవాది అనేక పర్యావరణ ఫుట్బాల్ ఓడిస్తున్నాడు? All the players here are arguing with each other instead of kicking the goal into the enemies. మరి ఇక్కడ ఆటగాళ్ళందరూ కూడా శత్రు అవతల ఫుట్బాల్ గోల్లోకి దాన్ని పంపించే బదులు ఇక్కడే వీళ్ళు వాదించుకుంటూ ఉంటున్నారు ఒకరితో ఒకరు. Imagine if 11 people all start arguing with each other, there will be 100 goals in no time. మరి ఉదాహరణ చూడండి, ఉన్న 11 మంది ఒకరితో ఒకరు వాదించుకుంటూ కూర్చున్నారనుకోండి, 100 గోల్స్ అయినా కానీ వీళ్ళకి వ్యతిరేకంగా అయిపోతాయని. And that is what is happening in the church today. ఇది నాన్న సంఘాల్లో అదే జరుగుతుంది. The devil is scoring goal, and we are all arguing with each other. అపవాది అన్ని గోల్ అన్ని చేస్తున్నాడు, వాటిని గెలిచేస్తున్నాడు, మనమంతా ఒకరితో ఒకరు వాదించుకుంటూనే ఓడిపోతున్నాం. We must stop all that in 2003. 2003వ సంవత్సరంలో ఈ వాదించుకునేదంతా ఆపేయాలి. No gaps. ఎక్కడ ఏ ఖాళీ ఉండకూడదు. Fathers, children. తండ్రులు, పిల్లలు. I want to exhort all of you who are fathers. ఇక్కడ తండ్రులైన వారందరినీ హెచ్చరిస్తున్నాను. Build fellowship with your children. మీ పిల్లలతో సహవాసాన్ని మీరు కట్టండి. And all of you children, build fellowship with your fathers. పిల్లలైనటువంటి వారందరూ మీ తండ్రులతో సహవాసాన్ని మీరు కట్టుకుని ఉండండి. The hearts of the fathers must go to the hearts of the children. తండ్రుల హృదయంలో పిల్లల హృదయం తట్టు తిరగాలి. And the hearts of the children must come to the hearts of the fathers. పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిరగాలి. I have 4 children. నాకు 4 పిల్లలు ఉన్నారు. My heart always goes to them. నా హృదయం ఎప్పుడు వాళ్ళ తట్టు Their heart comes to me. And their heart comes to me. వాళ్ళ హృదయం నా వైపు తిరిగి వస్తుంది. And I don't treat them like a father. వాళ్ళని ఏదో తండ్రి వల్లే వాళ్ళని చూడను. They are all born again, they are grown up, so they are my brothers in Christ now. మరి వాళ్ళందరూ తిరిగి జన్మించారు, ప్రభువులో ఉన్నారు, వాళ్ళు నా తోటి సహోదరులుగా క్రీస్తునందు ఉన్నారు. Even though I am their father, I treat them just like my brothers in Christ. మరి నేను వారి తండ్రి అయినప్పటికీ క్రీస్తునందు నా సహోదరులుగా వాళ్ళని Because భావిస్తాను. then there is no gap. ఇక అప్పుడు ఏ విధమైన ఖాళీ లేదు. We can respect one another. ఒకరినొకరు గౌరవించుకోవచ్చు. And I don't have to stand on my dignity like some Maharaja there. నేనేదో పెద్ద మహారాజాలాగా వాళ్ళ ముందు నిలబడాలని నాకు ఇష్టం లేదు. Now many fathers need more fellowship with their children. మరి అనేక మంది తండ్రులు వారి పిల్లలతో అధికమైన సహవాసం కలిగి ఉండవలసిన అవసరం ఉంది. And many young people need more fellowship with their fathers. అనేక మంది యవనస్తులు వాళ్ళ తండ్రులతో సహవాసం కలిగి ఉండవలసిన There's అవసరం a ఉంది. great lack of that in the world today. ఈ దినాల్లో ఉన్నటువంటి లోకంలో మహా గొప్ప కొదువ ఉంది విషయంలో. There's a great lack in the church also. సంఘంలో కూడా గొప్ప కొదువ ఉంది. There is a distance coming between fathers and children తండ్రులకు in the church. పిల్లలకు మధ్యలో సంఘంలో ఎంతో గొప్ప ఖాళీ ఏర్పడింది. I want to ask you fathers తండ్రులైన మిమ్మల్ని who are అడుగుతున్నారు, born again. తిరిగి జన్మించిన వాళ్ళు, You embrace your children when they are 2 years old. మరి 2 సంవత్సరాల ప్రాయంలో మీ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని మీరు కౌలించుకునేవారు కదా. Why don't you embrace them when they are 20 years old? 20 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఎందుకు మీరు వాళ్ళని Why కౌలించుకోవట్లేదు? don't you put your arms around them and pray with them when they are 30 years old? 30 సంవత్సరాలైనా కానీ ఎందుకు మీ చేయి వాళ్ళ భుజం మీద నుంచి వాళ్ళతో ప్రార్థన చేయట్లేదు? Be a brother. వారికి తోటి సహోదరుడిగా ఉండండి. Be an ordinary brother. ఒక సామాన్యమైన సహోదరుడిగా ఉండండి. I always think of Jesus. యేసుక్రీస్తు ప్రభువును తల, He who is God Almighty. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. All eternity He was the creator of the universe. నిత్యత్వానికి కూడా సర్వ సృష్టికి ఆయన సృష్టికర్త. And He came to earth as a man. ఆయన ఒక మనుషునిగా మన దగ్గరికి వచ్చాడు. And you know what He called Himself? ఆయన తను ఏం పిలుచుకున్నాడు He తెలుసా? always said about Himself, I am a son of man. ఆయన ఎల్లప్పుడూ కూడా నేను మనుషు కుమారుడిని అని పిలుచుకున్నాడు. You know the meaning of that? దానిలో అర్థం ఏంటో తెలుసా? If I were to translate it, it means I am an ordinary man. ఒకవేళ దాన్ని నేను తర్జుమా చేయాలంటే నేను చెప్పేది ఏమిటంటే నేను సామాన్యమైన మనుషుడిని. I am an ordinary man. Jesus kept on saying, I am an ordinary man. I am an యేసుక్రీస్తు ordinary ప్రభువారు man. మరలా వల్ల చెప్తున్నారు, నేను సామాన్యమైన మనుషుడిని, నేను సామాన్యమైన మనుషుడిని. He was not an ordinary man. ఆయన సామాన్యమైన మనుషుడు కాదు. He was God Almighty. ఆయన He సర్వశక్తిమంతుడైన was దేవుడు. God in human form. దేవుడు మానవ రూపంలో వచ్చాడు. But how did He talk about Himself? తన గురించి ఏం మాట్లాడుకున్నాడు? I am an ordinary man. I am an ordinary man. I am an ordinary man. నేను సామాన్యమైన మనుషుడిని, సామాన్యమైన మనుషుడిని, సామాన్యమైన మనుషుడిని. There we see His humility. అక్కడ తన దీనత్వాన్ని చూస్తున్నాం. But we
What about us? అయితే మన సంగతి ఏమిటి? We are ordinary people. మన సామాన్యమైన వాళ్ళం. But we act as though we are some special man. అయితే మనం ఏదో చాలా ప్రత్యేకమైన వాళ్ళమని యాక్షన్ చేస్తూ We ఉంటాం. give people the impression, I'm not ordinary man. I'm a special నేను man. ఏమనుకున్నా నేను సామాన్యుడు కాదు అన్నట్టు ఇతరులకు చూపించుకోవాలనుకుంటాం. Superman. సూపర్ మ్యాన్. It's all deception. చూడండి ఎంత మోసం అది. Become like Jesus. యేసు ప్రభు వారి వలే ఉన్నారు. He was an ordinary man. ఆయన సామాన్య మానవుడు. I want to be an ordinary man. నేను సామాన్య మానవుడు ఉండగొడుతున్నాను. I don't want to be special brother, నేను ఏదో పెద్ద ప్రత్యేకమైన సహోదరుడిగా ఉండగొట్టలేదు. special man or superman ఏదో ప్రత్యేకమైనటువంటి మనుషుడు సూపర్ మ్యాన్ గా or ఉండగొట్టలేదు. super brother. లేకుంటే సూపర్ బ్రదర్ No. అట్లా కాదు. Ordinary brother. సామాన్యమైన సహోదరుడు. Till the end of my life, ordinary brother. నా జీవితకాలం చివరి వరకు కూడా సామాన్య సహోదరుడిగా Ordinary man, ordinary brother. సామాన్య మానవుడిగా సామాన్య సహోదరుడిగా. Because my example is Jesus. ఎందుకంటే నాకున్న మాదిరి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు. Then it is very easy to fellowship with others. మరి ఇతరులతో సహవాసం కలిగి ఉంటాం, అప్పుడు చాలా సులువుగా ఉంటుంది. Do you fellowship with your wife? Husbands, I want to ask you. మరి భర్తలను అడుగుతున్నాను, మీ భార్యతో ఇటువంటి సహవాసం కలిగి ఉంటున్నారా? Do you pray with your wife? నీ భార్యతో కలిసి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? Yeah, we must fellowship with one another. ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలి. There must be no gap between husband and wife. భార్య భర్తల మధ్యలో కూడా ఏ విధమైనటువంటి ఖాళీ ఉండకూడదు. No gap at all. అసలు ఏ విధమైన ఖాళీ ఉండకూడదు. There must be no gap in our family relationship. మన కుటుంబ సంబంధాల్లో కూడా ఏ విధమైనటువంటి భేదం ఉండకూడదు, దూరం ఉండకూడదు. There are so many brothers who want to serve the Lord, అనేక మంది సహోదరులు ప్రభువుని సేవించగోరుతున్నారు. but they have no fellowship with their wife. అయితే వాళ్ళ భార్యలతో సరైన సహవాసం లేదు. I want to ask you, మిమ్మల్ని అడుగుతారు, do you and your wife share spiritual things with each other? నీవు నీ భార్య ఆత్మీయమైనటువంటి సంగతుల గురించి ఒకరితో ఒకరు పంచుకుంటున్నారా, చర్చించుకుంటున్నారా? You both come to the meeting and you look so holy in the meeting. మీరిద్దరూ కలిసి మీటింగ్ వస్తున్నారు, చాలా పరిశుద్ధంగా ఉన్నట్టు కనపడుతున్నారు మీటింగ్ లో. But what about in your home? ఇంట్లో మీ సంగతి ఏంటి? Do you have any fellowship with your wife? నీ భార్యతో సహవాసం కలిగి ఉంటున్నావా? These are the things God is trying to restore. ఇవే ప్రభు తిరిగి సమకూర్చగోలే సంగతులు. No gaps. ఏ విధమైనటువంటి ఖాళీ No ఉండకూడదు. gaps between husband and wife, father and children. భార్య భర్తల మధ్యలో గాని, తండ్రుల పిల్లల మధ్యలో గాని ఏ విధమైన ఖాళీ ఉండకూడదు. Before the coming of the Lord, these things must be set right, it says here. ప్రభు వారి రాకడ ముందు ఇవన్నీ కూడా సరి చేసుకోవాలని ఇక్కడ చెప్పబడుతుంది. God will smite the earth with a curse, it says here. లేదంటే దేవుడు మిమ్మల్ని శాపంతో వచ్చుతాడు. I don't want a curse upon my home or upon my church. మరి నా గృహం మీద గాని లేకుంటే నా సంఘం మీద గాని శాపం రావాలని కోరుకోవట్లేదు. From my side, I want to fill up every gap. నేనైతే ప్రతి విధమైనటువంటి ఖాళీని పూరించాలని కోరుతున్నాను. But very often we think, oh, that is his responsibility, his responsibility. చాలా తరచుగా అనుకుంటామంటే అది ఆయన పని, అది ఆయన చేసే బాధ్యత, నాది కదా And అనుకుంటాం. the gaps remain. కనుక ఆ ఖాళీలన్నీ అలాగే ఉండిపోతాయి. See Ezekiel ఎహెజ్కేలు in chapter 22, 22వ అధ్యాయం verse 30. 30వ వచనం. In Ezekiel's time, the Lord says these words. ఎహెజ్కేలు ఉన్నటువంటి సమయంలో ప్రభు ఈ మాటలు చెప్తున్నారు. Ezekiel 22, verse 30. ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. The Lord says, I searched for a man among them who will build up the wall and stand in the gap before me for the land, so I will not destroy it, but I found no one. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిల్చుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. There were so many gaps those days. ఆ దినాల్లో అనేకమైనటువంటి ఖాళీలు ఉన్నాయి అక్కడ. And the Lord said, can I find somebody who will stand here and fill up this gap? మరి ప్రభువు అంటున్నారు, ఎవరైనా కానీ ఇక్కడ నిలబడి ఖాళీని పూరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? Everybody was seeking their own. ప్రతి వాళ్ళు కూడా తమ సొంత సంగతులు ఆలోచించుకుంటున్నారు. And that is also, I believe, the condition of a lot of our churches. మరి మన యొక్క ప్రభువుకు మన సంఘానికి ఉండవలసిన సంబంధం కూడా ఇట్లా ఉంది. There must be no gap because of caste or language or community or anything. మన కులాన్ని బట్టి గాని, జాతిని బట్టి గాని, భాషను బట్టి గాని మనుషుల్లో ఏ విధమైన ఖాళీలు భేదాలు ఉండకూడదు. If you fellowship only with people of your own caste or language, there's a big gap then in your life. ఒకవేళ మీ సొంత భాష మాట్లాడే వాళ్ళతోనో లేకుంటే మీ సొంత కులము, మీ సొంత జాతి వాళ్ళతో మాత్రమే సహవాసం కలిగి ఉన్నట్టయితే ఇక్కడ చాలా పెద్ద ఖాళీ ఉంటుంది. Jesus has destroyed all these things on the cross. యేసుక్రీస్తు ప్రభువారు వీటన్నిటినీ సిలువ మీద నాశనం చేశారు. I seek fellowship with all types of people. అన్ని రకములైనటువంటి ప్రజలతోనూ నేను సహవాసాన్ని కోరుతున్నాను. White people, తెల్లవాళ్ళు, yellow people, పసుపు పచ్చ రంగులో ఉన్నవాళ్ళు, black people, నల్లటి వాళ్ళు, brown people, బూడిద రంగులో ఉన్నవాళ్ళు, all colors, అన్ని రంగులో ఉన్నవాళ్ళు, red people. ఎర్రగా ఉండేవాళ్ళు. Yeah, I enjoy fellowship with people of all parts of the world. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, అన్ని జాతుల ప్రజల సహవాసాన్ని అనుభవిస్తాను, Different సంతోషిస్తాను. languages. రకరకాల భాషలు. If I can't speak the language,
I can do sign language or show something from the Bible. ఒకవేళ వాళ్ళ భాష నేను మాట్లాడకపోయినట్టే ఇట్లా గుర్తులు చూపించి వాళ్ళతో నేను సంభాషణ చేస్తాను. But I want fellowship with God's people. అయితే దేవుని ప్రజలతో సహవాసాన్ని కోరుతున్నాను. No gaps. మధ్యలో ఏ ఖాళీ ఉండకూడదు. When I meet a brother, I must be warm to meet him. నేను ఒక సహోదరుని కలుసుకున్నప్పుడు నేను ఎంతో ఆప్యాయతతో There must కలుసుకోవాలనుకుంటాను. be no coldness in my heart. నా యొక్క హృదయంలో ఏదో అయినటువంటి చల్లగా ఉండే విషయాన్ని There must be no coldness in my heart to a brother in the church. సంఘంలో ఉన్నటువంటి ఏ సహోదరుని విషయంలో నా హృదయం ఎప్పుడు చల్లగా There ఉంటుంది. must be no coldness in my heart to my wife or my children. అట్లనే నా భార్య విషయంలో గానీ నా పిల్లల విషయంలో గానీ నా హృదయంలో ఏ విధమైన చల్లదనం లేదు. Always warm. ఎల్లప్పుడూ కూడా అది వెచ్చగా ఉంటుంది. We must love to fellowship with our brothers and sisters. మరి మన సహోదరులు మన సహోదరులతో సహవాసం కలిగి ఉండే విషయానికి We ప్రేమ must కలిగి love ఉండాలి. to talk to our children. మన యొక్క పిల్లలతో మనం మాట్లాడడానికి సిద్ధపడి We ఉండాలి. must love to talk to your wife. ఈ భార్యతో మాట్లాడడానికి ప్రేమ కలిగి ఉండాలి. All these things must be set right in this year. ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో సరి చేసుకోవాలి. Now we have begun a new year. ఇప్పుడు ఒక కొత్త సంవత్సరాన్ని We ప్రారంభించాం. have an opportunity to set many things right before the coming of the Lord. మరి ప్రభువారి రాకడ ముందు అనేకమైనటువంటి సంగతులు సరి చేసుకునే తరుణాన్ని కలిగి Particularly ఉన్నాం. these gaps. ఈ ఖాళీలన్నీ పూరించాలి. When you come home from work, మీరు పని చేసి ఇంటికి వచ్చారనుకోండి, seek to talk to your wife. నీ భార్యతో మాట్లాడడానికి నువ్వు సమయం కలిగి ఉండాలి. Many men are not like that. అనేక మంది పురుషులు అట్లా ఉండరు. They come home, ఇంటికి వస్తారు, they take the newspaper. న్యూస్ పేపర్ కూడా తీసుకుంటారు. The wife is doing something, they don't know what he's doing. ఆ భార్య ఆమె ఏదో చేస్తుంటే ఆమె ఏం చేస్తుందో ఈయనకు అనవసరం. And what is the fellowship they have? ఇంకేంటి వాళ్ళ కలిగి ఉండే సహవాసం ఏంటి? The wife will ask something భార్య ఏదో అడుగుతుంది, and say, ఇలా న్యూస్ పేపర్ లో తల పెట్టుకుని అంటారంతే. సరే అడుగుతుండే అంటారు మళ్ళా. That's all the fellowship. అంటే వాళ్ళ సహవాసం. ఎంతసేపు అంటే సరిపోతుంది. What is this? ఏంటిదంతా? Are these believers? వీళ్ళ విశ్వాసులా? What a big gap between husband and wife. భార్యకి భర్తకి మధ్యలో ఎంత తేడా వచ్చింది, ఎంత ఖాళీ ఉంది. Close the gap. ఆ యొక్క ఖాళీనంతటిని పూరించాలి. When you come home from work, పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత you find out from your wife, how was her day? మరి నీ భార్యని అడగాలి, ఈ రోజంతా ఎట్లా Did she గడిపోవాలి, have some problems? నీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా? Build some fellowship with your wife. నీ భార్యతో సహవాసాన్ని నువ్వు When కట్టుకోవాలి. you find something interesting in the Bible which you read, నువ్వు బైబిల్ చదువుకున్నప్పుడు నీకు చాలా శ్రద్ధ కలిగించే సంగతులు ఉంటే share it with your wife. నీ భార్యతో ఈ సంగతులని చెప్పాలి. But we are so shy to talk about these things. అయితే వీటిని గురించి మాట్లాడే విషయంలో ఎంత సిగ్గో. So, brother, that is not Indian culture. అంటే సహోదరుడా, మన భారతీయ సాంప్రదాయం అట్లాంటిది కాదంట. Then you please take that Indian culture and throw it in the garbage bin. ఈ భారతీయ సాంప్రదాయాన్ని పట్టుకెళ్ళి చెత్తకుండీలో పారేయండి. And take some Christian culture from the Bible. బైబిల్లో నుండి క్రైస్తవ సాంప్రదాయాన్ని అలవాటు చేసుకోండి. That God has gave Eve to be a helper to Adam. మరి దేవుడు హవ్వను ఆదామునకు సహాయకారిగా ఉండడానికి ఇచ్చాడు. Imagine Adam and Eve in the garden. ఊహించండి, ఆదాము హవ్వలు ఏదైనా వనంలో ఉన్నారు. Created them to have fellowship. వారితో సహవాసం కలిగి ఉంటారు, సృష్టించబడ్డారు. Not just say to each other. ఏదో ఒకరినొకరు అనుకునేవాళ్ళు కాదు వాళ్ళు. But talk to each other. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. God has given you a wife. దేవుడు నీకు భార్యనిచ్చాడు. Build fellowship. ఆమెతో సహవాసాన్ని కలిగి ఉండాలి. I believe many problems in our home can be solved if we build fellowship with our wives. నా భార్యతో ఇటువంటి సహవాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన కుటుంబాల్లో ఉండే అనేకమైనటువంటి సమస్యలు లేకుండా పోతాయి. And when as a married person you have a problem, మరి వివాహం చేసుకున్నటువంటి వ్యక్తిగా నీకు ఏదైనా సమస్య ఉంటే don't go and consult your neighbor and father and mother and all that. నువ్వు వెళ్ళి నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళనో తండ్రినో తల్లినో వాళ్ళని అడగద్దు. You must go to each other. ఒకరి దగ్గర ఒకరు వెళ్ళాలి. మీ భార్య భర్తలు Kneel down మోకరించాలి, and pray together కలిసి ప్రార్థన చేయాలి, and seek God's will. దేవుని చిత్తాన్ని కనుగొనాలి. And God will bring you together. దేవుడు మిమ్మల్ని కలిసి తీసుకొస్తాడు. You know what Jesus said about marriage? యేసుక్రీస్తు ప్రభువారు వివాహాన్ని గురించి ఏం చెప్పారో తెలుసా? See that verse in Matthew chapter 19. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో. Matthew's Gospel chapter 19. మత్తయి సువార్త 19వ అధ్యాయం. This is the ministry of the prophet Elijah before the coming of the Lord. ప్రభువారి రాకడ ముందు ఏలియా ప్రవక్త యొక్క పరిచర్య ఇది. And that ministry is to be carried out in the church. మరి ఆ పరిచర్య సంఘంలో జరిగించబడాలి. Matthew chapter 19. మత్తయి సువార్త 19వ అధ్యాయం. We read in verse 6. 6వ వచనం చదువుతాం. About husband and wife. భార్యాభర్తల గురించి. They are no longer two but one flesh. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. What God has joined together,
let not man separate. గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాడు. See, God has joined man and woman together. మరి దేవుడు పురుషుని స్త్రీని కలిసి జతపరిచాడు. And it says in verse 5, this man must leave his father and mother and now be joined to his wife. మరి 5వ వచనంలో చెప్పబడింది, పురుషుడు తన తండ్రిని తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను And హత్తుకొను. the wife must leave her father and mother, be joined to her husband. అట్లానే భార్య కూడా తల్లిదండ్రులను విడిచిపెట్టి భర్తతో హత్తుకున్నాడు. And who is joining them together? మరి ఎవరిని వారు కలిసి చేరుస్తున్నారు? God is joining them together. దేవుడే వారిద్దరిని ఏకశరీరంగా చేస్తున్నాడు. That is what God wants to do. అదే దేవుడు చేయగొడుతున్నాడు. No gap. మధ్యలో ఏ ఖాళీ లేదు. Jesus is in the middle, holding them together. యేసుక్రీస్తు ప్రభువు వారి మధ్యలో ఉండి వారిని పట్టుకుంటున్నాడు. I once saw this advertisement for this Fevicol. ఒకసారి ఈ ఫెవికాల్ గురించినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఒకటి చూశాను. See, Fevicol is what these carpenters use for putting this laminate on the wood. మరి ఫెవికాల్ అనేటటువంటిది సాధారణంగా ఈ వడ్రంగి పని చేసేటటువంటి వాళ్ళు ఈ చెక్కకి ఏదైనా అతికించాలంటే దాన్ని When they ఉపయోగిస్తారు. want to stick two pieces of wood together. When they want to stick two pieces of wood together. రెండు చెక్క ముక్కలను తీసుకుని వచ్చి వాటిని కలపాలంటే ఫెవికాల్ ఉపయోగిస్తారు. And the advertisement is like this. అది ఎట్లా ఉంటుందంటే, Here are these two pieces of wood. చూడండి ఈ రెండు చెక్క ముక్కలు ఉన్నాయి. And one side, one elephant is pulling this way, one other side, elephant is pulling this way. అక్కడ ఎట్లా చూపించారంటే అడ్వర్టైజ్మెంట్ లో ఒక ప్రక్కనే ఒక చెక్క ముక్కనే ఒక ఏనుగు ఇట్లా అవుతుంది, ఇటు పక్క ఉన్నదాన్ని ఇంకొక ఏనుగు ఇట్లా అవుతుంది. And you can't separate it. అయినా కానీ అవి రెండు వినటం లేదు. Fevicol. ఫెవికాల్ ఇదంతా. Now, I am not trying to sell Fevicol here. Don't misunderstand me. ఇక్కడ నేను ఏదో ఫెవికాల్ అమ్మడానికి వచ్చారని మీరు అనుకోకండి. దాని గురించి నేను చెప్పట్లేదు. I am not representative of Fevicol. ఫెవికాల్ గురించినటువంటి ప్రతినిధిని కాదు నేను. But I am saying, నేను చెప్పేదేమంటే, you tell me, మీరు చెప్పండి, is Jesus Christ stronger than Fevicol or not? యేసుక్రీస్తు ప్రభువారు ఫెవికాల్ కంటే శక్తివంతమైన వాడా కాదా చెప్పండి. Some say yes, some are quiet. Tell me. కొంతమంది అవునంటారు, Yes. కొంతమంది అవునంటారు. చెప్పండి, అవునా కదా? Yes. అవునా? Praise the Lord. ప్రభు స్తోత్రం. So now think of this picture. ఇప్పుడు ఈ పటాన్ని ఆలోచించండి. Husband, భార్య, And భర్త భార్య, in the middle, not Fevicol, Jesus Christ. మధ్యలో ఫెవికాల్ కాదు, యేసుక్రీస్తు ప్రభు అన్నారు. And one elephant this side, one elephant this side. ఇటు ప్రక్కన ఒక ఏనుగు లాగుతుంది, అటు ప్రక్కన ఇంకో ఏనుగు లాగుతుంది. This may be wife's mother, this may be husband's father. ఒకవేళ అటు పక్కన ఉన్నటువంటి ఏనుగు భార్య తల్లి కావచ్చు, ఇటు పక్కన ఉన్నటువంటి ఏనుగు భర్త తండ్రి కావచ్చు. They can really be like elephants. వాళ్ళు నిజంగా ఏనుగుల మాదిరిగానే లాగుతుంటారు, గట్టిగా లాగుతున్నారు. Can't separate. అయినా కానీ వాళ్ళు వేరు చేయలేకపోతున్నారు. What God has joined together. దేవుడు ఏదైతే కలిసి చేర్చాడో, ఏకపరిచాడో, Verse 6. 6వ వచనంలో No one can separate. ఎవరు కూడా దాన్ని వేరు చేయలేరు. My wife and I are married 34 years. This is how it is for us. మరి 34 సంవత్సరాల కిందట నేను నా భార్య వివాహం చేసుకున్నాం. అప్పటి నుంచి మాకు ఇదే ఉంది. No relatives, no devil, nobody can separate. ఏ బంధువులు కాదు, ఏ అపవాది కాదు, ఎవరు కూడా మమ్మల్ని వేరు చేయలేరు. We are ready for the coming of Jesus Christ. మేము యేసుక్రీస్తు ప్రభువారి రాకడ కొరకు మేము సిద్ధంగా ఉన్నాం. No gaps. మధ్యలో ఏ విధమైన ఖాళీలు లేవు. I work with my co-workers in my Bangalore church. నేను మా బెంగళూరులో ఉన్నటువంటి సంఘంలో మా జత పని వారితో పనిచేస్తూ ఉంటాను. No gaps. మధ్యలో ఏ విధమైన ఖాళీలు లేవు. The devil, so many people have tried. అపవాది అనేక మంది ప్రజలు కూడా ప్రయత్నాలు చేశారు. This is the will of God for the church. సంఘం నిమిత్తమే దేవుని చిత్తం ఇది. I have 4 sons. నాకు 4 కుమారులు ఉన్నారు. No gaps. మధ్యలో మాకేం ఖాళీ లేదు. I can talk to them freely. They can talk to me freely. నేను వాళ్ళతో చాలా అన్యోన్యంగా మాట్లాడతాను, వాళ్ళు కూడా నాతో ఎంతో అన్యోన్యంగా. I am their brother in Christ. మీ క్రీస్తునందు వారి సహోదరుడిగా ఉంటాను. I don't act like some senior man. నేను ఏదో పెద్ద సీనియర్ వ్యక్తిలాగా వాళ్ళ ముందు నేను నటించను. I have a lot of young brothers in our church in Bangalore. మరి బెంగళూరులో మా సంఘంలో అనేక మంది చిన్నవాళ్ళైనటువంటి సహోదరులు ఉన్నారు. ఎవరు? No gaps. మధ్యలో మాకేం ఖాళీ లేదు. Because like Jesus said, I'm an ordinary man. ఎందుకంటే యేసు ప్రభువు వారు చెప్పినటువంటి రీతిగా నేను సామాన్య మనిషిని. Why is it we can't have this type of fellowship? ఎందుకు మనం ఇటువంటి సహవాసం కలిగి ఉండలేము? Because some of us want to be supermen. ఎందుకంటే మనలో కొంతమంది సూపర్ మ్యాన్ లా ఉండాలనుకుంటారు. You know these children's comics with Superman with the wings and all that? చూడండి, చిన్నపిల్లలు కామిక్స్ చూస్తారు కదా, దానిలో ఏదో పెద్ద పెద్ద రెక్కలు కట్టుకుని ఒక సూపర్ And we try to be like మ్యాన్. Superman. Then you can't have fellowship with Superman. నువ్వు సూపర్ మ్యాన్ లాంటి ఒక వ్యక్తిని సూపర్ మ్యాన్ తో నువ్వు సహవాసం కలిగి Or ఉండలేవు. super brother. లేకపోతే సూపర్ బ్రదర్ No. కాదు. I can have fellowship with Jesus Christ because he was ordinary man. నేను యేసుక్రీస్తు ప్రభువు వారితో Be like Jesus.
యేసుక్రీస్తు ప్రభువులా ఉన్నాడు. The prophet Elijah is bringing fathers and children together, ఏలియా ప్రవక్త తండ్రులను పిల్లలను and కలిపి children and fathers together, పిల్లలను తండ్రులను కలిసి తీసుకొస్తున్నాడు. husband and wives together, భార్యాభర్తలను కలిపి చేరుస్తున్నాడు. no gaps, మధ్యలో ఏ ఖాళీ లేవు. brothers and brothers together, సహోదరులను సహోదరులు కలిపి sisters and sisters together, సహోదరులు సహోదరులు కలిపి తీసుకొస్తున్నాడు. no gaps. మధ్యలో ఖాళీ లేవు. Before the coming of the day of the Lord, it says. ప్రభువారి రాకడ ముందు అని ఇక్కడ చెప్పబడింది. We read in Matthew chapter 11, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చదువుతాం. Matthew chapter 11, మత్తయి సువార్త 11వ అధ్యాయం about John the Baptist. బాప్తిసం ఇచ్చే యోహాను గురించి. John the Baptist, before we come here, I want to read you a verse in Luke chapter 1. దీని ముందుగా లూకా సువార్త 1వ అధ్యాయంలో ఒక వచనం చదవాలని కోరుతున్నాను. When the angel Gabriel came to Zacharias, మరి గాబ్రియేలు దూత జకరియా దగ్గరికి వచ్చినప్పుడు, Zacharias and Elizabeth had no children, మరి జకరియాకు ఎలిజబెత్ కు పిల్లలు లేరు. and John the Baptist was born to them. మరి బాప్తిసం ఇచ్చే యోహాను వారికి జన్మించాడు. And the Gabriel, the angel, came and told Zacharias, chapter 1, 1వ అధ్యాయంలో గబ్రియేలు దూత వచ్చి జకరియాతో మాట్లాడుతున్నారు. verse 13. 13వ వచనం. Your prayers are heard, and your wife Elizabeth will bear you a son. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కను, And you'll give him the name John. అతనికి యోహానుని పేరు పెట్టిదు. And what will he do? What will he do? ఆయన ఏం చేస్తాడు? Verse 17. 17వ వచనంలో, He will go as a forerunner before him in the spirit and power of Elijah to turn the hearts of the fathers back to the children and the disobedient to the attitude of the righteous, to make ready a people prepared for the Lord. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టులకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. After Malachi, there was no more prophet in Israel. మరి మలాకి తర్వాత ఇజ్రాయెల్లో ఇంకా ప్రవక్త లేరు. For 400 years, there was no prophet. 400 సంవత్సరాలుగా ఏ ప్రవక్త లేడు. Now the next prophet was John the Baptist. ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి ప్రవక్త ఎవరంటే బాప్తిసం ఇచ్చే యోహాను. John the Baptist was going to fulfill the last 2 verses of Malachi. మరి మలాకి గ్రంథంలో ఉన్నటువంటి చివరి 2 వచనాలని బాప్తిసం ఇచ్చే యోహాను ఇప్పుడు నెరవేర్చనున్నాడు. That's what Gabriel said. అదే గబ్రియేలు చెప్పింది. John the Baptist, this is going to be John, and he will go with the spirit of Elijah. ఇతడు యోహాను ఆ ఏలియా యొక్క ఆత్మ కలిగి ఉండి పనులు చేస్తాడు. When Malachi prophesied that Elijah will come, కనుక ఏలియా వస్తాడని మలాకి ప్రవచించినప్పుడు, he did not mean that Elijah himself is going to come from heaven. అంటే పరలోకాన్ని నుంచి ఏలియాయే వస్తాడని తాను చెప్పిన భావం కాదు. No, but somebody will come with the same spirit of Elijah and the power of Elijah. ఏలియా యొక్క ఆత్మతోనో ఏలియా యొక్క శక్తితోనో వేరొక వ్యక్తి వస్తున్నాడని చెప్పండి. Turn the hearts of the fathers to the children and the children to the fathers. మరి తండ్రుల యొక్క హృదయాన్ని పిల్లల తట్టును, పిల్లల హృదయాన్ని తండ్రులు తట్టుకుంటాడు. And the disobedient people are going to become righteous people. Their attitude is going to change. అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించి తిప్పుతానికి. And like that, a people will be ready for the coming of Jesus Christ. ఈ రీతిగా ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కొరకు సిద్ధపడతారు. That verse 17 is very important. ఈ 17వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. John the Baptist ministry is described there. బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క పరిచర్య ఇక్కడ వివరించబడింది. To make ready a people for the Lord. ప్రభు కొరకు ప్రజలను సిద్ధపరచడం. For his first coming. తన మొదటి రాకడ కొరకు. Now why am I looking at that verse? ఎందుకు ఇప్పుడు నేను ఈ వచనాన్ని చూపిస్తున్నాను? Because today our ministry in the church is the same. ఈ దినాన్ని సంఘములో మన పరిచర్య కూడా ఇదే. Today also there is a John the Baptist. ఈ దినాన్ని కూడా బాప్తిసం ఇచ్చే యోహాను ఉన్నాడు. You know who the John the Baptist is today? మరి ఈ దినాన్ని బాప్తిసం ఇచ్చే యోహాను ఎవరో తెలుసా? The body of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహం. The church, that is the John the Baptist. సంఘం అదే బాప్తిసం ఇచ్చే యోహాను. That day it was one man. ఆ దినాన్ని అది ఒక వ్యక్తి. Now it is a whole church. ఇప్పుడు మొత్తం సంఘం అంతా. Our ministry is also like John the Baptist. మన పరిచర్య కూడా బాప్తిసం ఇచ్చే యోహాను పరిచర్య మాదిరిగా ఉంది. He was called the forerunner. ఆయన ప్రభువునకు ముందుగా వచ్చిన వ్యక్తి. We are also forerunner. మనం కూడా ముందుగా వెళ్తున్న వ్యక్తులు. We are forerunner for the second coming. He was forerunner for the first coming. ఆయన మొదటి రాకడకు ముందుగా వచ్చి చెప్పిన వ్యక్తి, మనం రెండో రాకడ నిమిత్తమై ముందుగా వచ్చి చెప్తున్న వ్యక్తులు. His ministry was to prepare people for the first coming of Christ. Our ministry is to prepare people for the second coming of Christ. ఆయన పరిచర్య క్రీస్తు ప్రభువారి మొదటి రాకడ కొరకు ప్రజలను సిద్ధపరచడం. మన పరిచర్య ఏమిటంటే క్రీస్తు ప్రభువారి రెండవ రాకడ కొరకు ప్రజలను సిద్ధపరచడం. Today John the Baptist is not one person. మరి ఈ దినాన్ని బాప్తిసం ఇచ్చే యోహాను ఒక వ్యక్తి కాదు. It is the whole body. మొత్తం దేహం అంతా, the whole church, సంఘం అంతా united, ఐక్యపరచబడి, with no gap. ఇక మధ్యలో ఏ ఖాళీ లేదు. No gap between fathers and children, తండ్రులకు పిల్లలకు మధ్యలో ఖాళీ husband లేదు. and wife, భార్యాభర్తల మధ్యలో ఖాళీ brother లేదు. brother,
సహోదరుల మధ్యలో Sister, ఖాళీ లేదు. sister. సహోదరుల మధ్యలో No ఖాళీ లేదు. gaps. ఏ ఖాళీ లేవు. Jesus Christ is in the middle. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో ఉన్నారు. He is stronger than Fevicol, ఆయన ఫెవికాల్ కంటే బలమైన శక్తివంతుడు. and nobody can separate us. ఎవరు కూడా మనలను విభాగించలేరు. And we are going to turn the disobedient people, verse 17, into the attitude of the righteous people. 17వ వచనంలో అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించి చెప్పుటకు. And like that, ఈ రీతిగా we are going to prepare people for the coming of the Lord. ప్రజలను ప్రభువారి రాకడ కొరకు మనం See, సిద్ధపరచాలి. all of us sitting here, ఇక్కడ కూర్చున్న we వాళ్ళందరూ have to be prepared for the coming of the Lord. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి, ప్రజలు సిద్ధపరచాలి. For that, we need the spirit and power of Elijah. దాని కొరకు ఏలియా యొక్క ఆత్మ కావాలి, ఏలియా యొక్క శక్తి కావాలి. What did God do for John the Baptist? బాప్తిసం నుంచి యోహాను నిమిత్తమే దేవుడు ఏం చేశాడు? John was an ordinary baby. మరి యోహాను చూస్తే సామాన్యమైన శిశువు. How can he do this great task? ఈ గొప్ప పనిని ఎట్లా చేయగలడు? How can you and I do this great task? ఎట్లా నీవు నేను ఈ గొప్ప పని చేయగలం? What an impossible task this is. ఇది ఎంత అసాధ్యమైన పని ఇది. To bring even one husband and wife together. చూడండి, ఒక భార్యను భర్తను కలిపి తీసుకురావడమే చాలా గొప్ప అసాధారణ So పని. difficult. చాలా కష్టం. I have in my life worked with so many husbands and wives, tried to bring them together among believers. నేను నా జీవితంలో విశ్వాసుల మధ్యలో ఉన్నటువంటి అనేక మంది భార్యాభర్తలను కలపడానికి చేసినటువంటి ప్రయత్నం It's so difficult. ఎంతో కష్టం అది. Even husband and wife. భార్యాభర్తలను One husband and wife, to bring them together is so difficult. మరి చూడండి, సొంత భార్యాభర్తలను కలపడమే ఎంతో కష్టమైన పని. They both say they are believers. వాళ్ళిద్దరు అంటారు మళ్ళా మేము They విశ్వాసం. both pray and break bread and everything. వాళ్ళిద్దరు ప్రార్థన చేస్తూ ఉంటారు, రొట్టె విరుస్తూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు. They go home from the breaking of bread and they fight. ఇక్కడ రొట్టె విరిసిన తర్వాత ఇంటికి వెళ్ళి కొట్లాట మొదలెడతారు. What is that? ఏంటి సంగతి? They are with God here and then with the devil at home. ఇక్కడ చూస్తే దేవునితో ఉన్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత అపవాదితో ఉంటున్నారు. How to prepare these people for the coming of the Lord? ఈ ప్రజలను ప్రభువారి రాకడ కొరకు ఎట్లా సిద్ధపరిచేది? There is only one way, ఒకే ఒక మార్గం. and that is the way God prepared John. ఆ విధానంలోనే యోహాను దేవుడు సిద్ధపరిచాడు. How did God prepare John? యోహాను దేవుడు ఎట్లా సిద్ధపరిచాడు? He didn't send him to Bible school. ఆయన బైబిల్ స్కూల్ పంపలేదు. Nobody can get prepared in Bible school. ఎవరు కూడా బైబిల్ స్కూల్లో ఈ తరబేతి పొందలేరు. Something more important than Bible school. బైబిల్ స్కూల్ కంటే ఇంకా ప్రాముఖ్యమైన సంగతి. See verse 15. 15వ వచనం చూడండి. He will be filled with the Holy Spirit from his mother's womb. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై. That is the way he was equipped. అది ఆ రీతిగా తను సిద్ధపరచబడ్డాడు. He was filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నిండినవాడై. The same Holy Spirit that was upon Elijah more than nearly 1,000 years earlier. మరి 1000 ఏళ్ల కంటే ఇంకా అధికంగా ముందు జరిగినటువంటి ఏలియా మీద ఉన్నటువంటి అదే దేవుని ఆత్మ, Same Holy Spirit అదే that పరిశుద్ధాత్మ was upon Elijah, ఏలియా మీద ఉన్న that పరిశుద్ధాత్మ came upon Elisha, ఎలీషా మీదకి వచ్చింది. and that came upon John the Baptist, తర్వాత బాప్తిసం ఇచ్చి యోహాను మీదకి వచ్చింది. and that must come upon us. అది మన మీద కూడా రావాలి. Otherwise we cannot do this job. లేనట్టయితే ఈ పని మనం చేయలేం. You cannot prepare people for the coming of the Lord just by studying the Bible. ఇది బైబిల్ చదవడం ద్వారా ప్రజలను ప్రభు రాకడ కొరకు సిద్ధపరచలేం. I remember when I was born again, నాకు జ్ఞాపకం ఉంది, నేను తిరిగి జన్మించినప్పుడు I started studying the Bible. బైబిల్ చదవడం ప్రారంభించాను. And I had spent day and night studying the Bible. దివారాత్రులు బైబిల్ చదవటం ప్రారంభించాను. But even though I knew the Bible, బైబిల్ ఎరుగున్నా గానీ I was baptized in water. నేను నీళ్ళలో బాప్తిసం తీసుకున్న తర్వాత I found I don't have power. నేను దేవుని యొక్క శక్తిని నేను కలిగి ఉంటాను. I was weak. నేను బలహీనుడిగా ఉన్నానప్పుడు. Then I read in the Bible అప్పుడు నేను బైబిల్ చదివాను. how Jesus said, యేసు ప్రభువు ఎట్లా చెప్పారు? you will receive power when the Holy Spirit comes upon you. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. Then I realized that is what I need. అప్పుడు నేను గుర్తించాను, ఇదే నాకు కావాల్సింది. I need to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నేను నింపబడాలి. That has been the secret of all the great men of God. గొప్ప దైవజనులందరి రహస్యం దానిలోనే ఉంది. I was reading Brother Baksin's testimony సౌలు many years భక్తి గారి ago, సాక్ష్యం చదువుతూ ఉండేవాడినప్పుడు how he was going in a ship from England to Canada, ఆయన ఇంగ్లాండ్ నుంచి కెనడాకి ఒక వార్డులో వెళ్తున్నప్పుడు and how he went into a church service, ఆయన ఎట్లా ఒక చర్చ్ సర్వీస్ కి వెళ్లారు. and as he knelt down to pray, ఆయన ప్రార్థించిన he was not even a Christian those days. అప్పుడు ఆయన క్రైస్తవుడు కూడా కాదు. All the other people were kneeling down, he knelt down. వేరే వాళ్ళందరూ మోకరిస్తున్నారు, And ఆయన he కూడా said, మోకరించారు. the power of God came upon him. దేవుని శక్తి ఆయన మీదకి వచ్చింది. That has been the secret of all the great men
whom God has used. మరి దేవుడు ఉపయోగించుకున్నటువంటి గొప్ప దైవజనులు అందులో ఉన్న రహస్యం అదే. Elijah or Elisha or John the Baptist or Brother Bhagat Singh or anybody. ఏలియా గాని, ఎలీషా గాని, బాప్తిసం ఇచ్చే యోహాను గాని, సౌలు భక్త్ సింగ్ గారు గాని ఎవరైనా గాని, The power of God comes upon them. దేవుని శక్తి వారి మీదకి వస్తుంది. Otherwise it is impossible to do God's work. లేనట్టయితే దేవుని పని చేయడం అసాధ్యం. You can't do God's work with Bible knowledge. మీరు బైబిల్ జ్ఞానంతో దేవుని పని చేయలేరు. Because then the devil can also do God's work because he's got more Bible knowledge. అపవాది కూడా మీకంటే అధికమైన బైబిల్ జ్ఞానం కలిగి ఉన్నాడు. So Jesus said in Matthew chapter 11, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభువు he చెప్పారు, told the Jews యూదులతో చెప్పారు about John the Baptist. బాప్తిసం ఇచ్చే యోహాను గురించి. Verse 11. 11వ వచనం. Of all the people born of women till today, John the Baptist is the greatest. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు కలిగిన వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. Nobody has come greater than John the Baptist. He is the greatest prophet till ఎవరు today. కూడా స్త్రీల కన్నా వారిలో లేడు. He is the greatest prophet, the greatest man born of women. ఆయన మహా గొప్ప ప్రవక్త, స్త్రీలు కన్నటువంటి వారిలో గొప్పవాడు. And if verse 11, you people are willing to accept him, then verse 14, John is that Elijah which Malachi prophesied. మరి ఈ యొక్క యోహాను మీరు అంగీకరించినట్టయితే, ఈ 11వ వచనాన్ని మీరు అంగీకరించినట్టయితే అప్పుడు మీరు చెప్పగలుగుతారు, మలాకీ గ్రంథంలో చెప్పినటువంటి ప్రవచనం ఈ బాప్తిసం ఇచ్చే యోహానే. If you are willing to accept it, verse 14. ఈ 14వ వచనాన్ని మీరు అంగీకరిస్తే. But they were not willing to accept. అయితే వాళ్ళు దీన్ని అంగీకరించడానికి ఇష్టం లేదు. They said no. వాళ్ళ They locked up John the Baptist in a prison. బాప్తిసం ఇచ్చే యోహాను చెరసాలలో వేయించారు. They rejected his message. తన వర్తమానాలు తృణీకరించారు. So God forsook them. కనుక దేవుడు వాళ్ళని తిరస్కరించాడు. And now, before the second coming of the Lord, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడకు ముందు that Malachi promise has got to be fulfilled again. ఆ మలాకీ ప్రవచనం మళ్ళా ఇప్పుడు నెరవేర్చబడాలి. What does it say? ఏం చెప్తుంది? Malachi 4:5. మలాకీ 4వ అధ్యాయం 5వ వచనం. It is actually speaking about the second coming of Christ. మరి నిజంగా ఇది క్రీస్తు ప్రభువారి రెండవ రాకడ గురించి చెప్పలేదు. Verse 5 is not speaking about Jesus coming. అయితే 5వ వచనంలో క్రీస్తు ప్రభువారి మొదటి రాకడ గురించి చెప్పట్లేదు. It says before the coming of the great and terrible day of the Lord. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు. The great and terrible day of the Lord is not the first coming of Christ, it is the second coming of Christ. మరి యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం అంటే క్రీస్తు ప్రభువారి మొదటి రాకడ కాదు, రెండవ రాకడ. So the last verses in the Old Testament are referring to the second coming of Christ. పాత నిబంధనలో ఉన్నటువంటి చివరి వచనాలు క్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ గురించి చెప్తున్నాయి. And the last verses in the New Testament are also referring to the second coming of Christ. నూతన నిబంధనలో ఉన్నటువంటి చివరి వచనాలు కూడా క్రీస్తు ప్రభువారి రెండవ రాకడ గురించి The చెప్తున్నాయి. Old Testament closes with the second coming of Christ, the New Testament closes with the second coming of పాత Christ. నిబంధన క్రీస్తు ప్రభువారి రెండవ రాకడతో ముగుస్తుంది, కొత్త నిబంధన కూడా క్రీస్తు ప్రభువారి రెండవ రాకడతో ముగుస్తుంది. This is very important. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. But what is our responsibility? అయితే మన బాధ్యత ఏమిటి? God must let the spirit of Elijah come upon the church. దేవుని యొక్క ఏలియా యొక్క ఆత్మ సంఘం మీదకి వచ్చినట్లుగా దేవుడు అనుమతించాలి. We must be willing to receive that spirit and that message. మనము ఆ ఆత్మను, ఆ వర్తమానాన్ని అంగీకరించడానికి ఇష్టపడాలి. To prepare people for the coming of the Lord. ప్రభువారి రాకడ కొరకు ప్రజలు సిద్ధపరచడానికి. So the same ministry of John the Baptist we have to do now. మరి అదే బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క పరిచర్య మనం ఇప్పుడు చేయాలి. That is, అదేంటంటే, like we read in Luke chapter 1, లూకా సువార్త మొదటి అధ్యాయంలో prepare people for the coming of the Lord. ప్రజలను ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలి. And the only way to prepare them is by being filled with the Holy Spirit. మరి వారిని సిద్ధపరచడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే So, పరిశుద్ధాత్మతో నింపబడాలి. what was John the Baptist's message? బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క వర్తమానం ఏంటి? John the Baptist had one message. బాప్తిసం ఇచ్చే యోహాను ఒకే ఒక వర్తమానం. He preached only one message all the time. ఎప్పుడు ఒకటే ప్రసంగం, ఒకటే వర్తమానం చెప్పాడు. Every time you went to him, you hear the same message. మీరు ప్రతిసారి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అదే వర్తమానాన్ని వింటారు. Now, you may think, oh, same message means that you get boring after some time. మీరు అనొచ్చు, ఎప్పుడు ఒకటే ప్రసంగం, ఒకటే వర్తమానం అంటే కొంతకాలం అయిన తర్వాత ఇదంతా విసిగెత్తిపోతున్నారు. No, not when a prophet speaks. మరి ఒక ప్రవక్త మాట్లాడినప్పుడు కాదు. A prophet can speak the same message 100 times, and 100 times it will be interesting. It will never be boring. మరి ప్రవక్త ఒకే ఒక వర్తమానాన్ని 100 సార్లు చెప్పొచ్చు, 100 సార్లు కూడా అది ఆసక్తికరంగానే ఉంటుంది కానీ విసిగెత్తదు. A person who is not a prophet, అయితే ప్రవక్త కానిటువంటి వాడు, even if he preaches 100 different messages, all 100 will be boring. 100 కూడా కొత్త ప్రసంగాలు చేసినా గానీ అవన్నీ కూడా విసిగెత్తిపోతుంటాయి. John the Baptist preached the same message. మరి బాప్తిసం ఇచ్చే యోహాను ఒకే వర్తమానం చెప్పాడు.
He preached it 100 times. Each time it was interesting to listen to. సార్లు చెప్పాడు, ప్రతిసారి కూడా వినడానికి ఆసక్తికరంగా ఉంది. You know, it says in Mark chapter 6. మార్కు సువార్త 6వ అధ్యాయంలో. Mark chapter 6. మార్కు సువార్త 6వ అధ్యాయం. About Herod. హేరోదును గురించి. It says in verse 20. 20వ వచనంలో. Herod was afraid of John, knowing he was a righteous and holy man. He kept him safe. When he heard him, he was very perplexed, but he used to enjoy listening to him. ఈ హేరోదు అతను నీతిమంతుడు, పరిశుద్ధుడైన మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతను కాపాడుచవచ్చును. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయనో తోచకపోయినను సంతోషముగా వినుచుండెను. He enjoyed listening to John. ఈ యోహాను చెప్పే మాటలు వింటూ సంతోషిస్తున్నాడు. And can you imagine such a worldly, carnal, godless man like Herod? మీరు ఊహించగలరా? భక్తిహీనుడైనటువంటి, లోకానుసారుడైనటువంటి, శరీరానుసారుడైనటువంటి హేరోదు John the Baptist preached. బాప్తిస్మిచ్చే యోహాను బోధిస్తుంటే Preach for 1 hour, Herod would listen. మరి గంట సేపు మాట్లాడినా కానీ హేరోదు వింటున్నాడు. And he'd say, he's not like all these boring Pharisees I've heard so many times. ఆయన అంటున్నాడు, ఇన్నిసార్లు నేను విన్నటువంటి విసిగెత్తించే పరిసయ్యుల బోధన లేదు. Even if he preached the same message. మీరు ఒకే ఒక వర్తమానాన్ని మళ్ళా బోధించారు. John the Baptist preached one message. బాప్తిస్మిచ్చే యోహాను ఒకే ఒక వర్తమానం చెప్పాడు. And you know what that message was? ఆ వర్తమానం ఏంటో తెలుసునా? See Matthew chapter 3. మత్తయి సువార్త 3వ అధ్యాయం. Matthew chapter 3. మత్తయి సువార్త 3వ అధ్యాయం. Verse 1 and 2. మొదటి 2 వచనాలు. Repent, for the kingdom of heaven is at hand. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. See, John the Baptist did not have any advertisement campaign to tell everybody to come and listen to him. మరి బాప్తిస్మిచ్చు యోహాను ప్రతి వాళ్ళు వచ్చి చెప్పే ప్రసంగాలు వినాలని ఏ విధమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్స్ అని చేయలేదు. No. Nowadays there's so many people do so many tricks ఈ దినాల్లో to invite people to the meetings. ఈ దినాల్లో అనేక మంది ప్రజలను ఆహ్వానించడానికి, కూటానికి వచ్చేట్టు చేయాలని రకరకాల ట్రిక్స్ ఉపయోగిస్తారు. They make big cutouts like these cinema actors. Preacher is coming from America. ఏదో సినిమా యాక్టర్స్ మాదిరిగా పెద్ద పెద్ద కట్అవుట్స్ చేసి అమెరికా నుంచి బోధకుడు వస్తున్నాడని. And they say sick will be healed, the blind will be, eyes will be opened, and lame people will walk, and all these things. వాళ్ళంటారు రోగస్తులందరికీ ఆరోగ్యం కలుగుతుంది, గుడ్డి వాళ్ళకి కళ్ళు వస్తాయి, కుంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ నడుస్తారు, ఇవన్నీ చెప్తారు. You go there, nothing. ఎడారిలో He said, if you want to hear my message, you walk to the desert and come and listen. ఆయన అంటున్నాడు, మీరు నా వర్తమానం వినాలంటే ఆ ఎడారిలోకి అక్కడ నడిచిరంటే అరణ్యంలో అక్కడ బోధిస్తాను అంటున్నాడు. And it says in verse 5, the whole of Jerusalem went out to listen to him. మరి 5వ వచనం చెప్పబడింది, ఆయన మాటలు వింటాను యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ అక్కడ వెళ్ళిపోయారు. See, when God is with a man, దేవుడు ఒక మనుషులతో ఉంటే Lord, God will draw the people who should hear that message to listen to him. ఆ వర్తమానాన్ని ఎవరు వినాలో అటువంటి ప్రజలందరినీ దేవుడే తీసుకొస్తాడు. That is how the church should be. ఆ రీతిగా సంఘం ఉండాలి. Like John the Baptist. బాప్తిస్మిచ్చే యోహానులా. We don't have to try these worldly tricks and all that. ఈ లోకానుసారమైనటువంటి పద్ధతులను ఉపయోగించి ఆకర్షించడం కాదు. He preached in the wilderness. ఆయన అరణ్యంలో బోధిస్తున్నాడు. And what did he preach? ఏం బోధించాడు? One message. ఒకటే వర్తమానం. Verse 2. 2వ వచనం. Repent, మారు మనసు పొందండి, because the kingdom of heaven is near. పరలోక రాజ్యం సమీపించినది. That is how he prepared people for the coming of Christ. ఆ రీతిగా ప్రజలను క్రీస్తు ప్రభువు రాకడ కొరకు సిద్ధపరచాలి. That is what that spirit-filled man prophet preached. ఆత్మతో నింపబడినటువంటి ప్రవక్త బోధించింది అదే. And that is what we must preach. అదే మనం బోధించాలి. Repent. మీరు మారు మనసు పొందండి. There's sin in your life. నీ జీవితంలో పాపం ఉంది. Give up your sin. నీ పాపాన్ని విడిచిపెట్టు. Give up your private sins. నీ యొక్క ఆంతరంగికంగా ఉన్న పాపాన్ని విడిచిపెట్టు. రహస్య పాపాన్ని. Sins in your family life. నీ కుటుంబ జీవితంలో ఉన్న పాపాలు. Sinful habits in your life. పాపపు అలవాట్లు నీ జీవితంలో ఉన్నాయి. Wrong things in financial matters. నీవు ఆర్థిక విషయాల్లో చేస్తున్న తప్పులు. Bad words with the tongue. నీవు నాలుకతో ఉపయోగించే చెడు Lusting మాటలు. with the eyes. నీవు కళ్ళతో మోహం. Sinning with the hands. చేతులతో చేసే పాపాలు. All types of sins. అన్ని రకాల పాపాలు. Repent. నువ్వు మారు మనసు Turn away from that. వాటి నుండి నువ్వు వేరే తిరిగిపో. Because Jesus is coming. ఎందుకంటే యేసు ప్రభువు Judgment is near. ఈ తీర్పు సమీపంగా. Get your heart right to meet the Lord. ప్రభువుని ఎదుర్కోవడానికి నీ హృదయం సరి చేసుకో. Prepare to meet your God. నీ దేవుడిని ఎదుర్కోవడానికి సిద్ధపడు. Some people repented. కొంతమంది మారు మనసు పొందారు. A lot of the Pharisees just laughed at it. అనేక మంది పరిసయ్యులు నవ్వేసి వెళ్ళిపోయారు. And today also same thing. ఇది నన్ను కూడా అంతే. Some people will be prepared for the coming of the Lord. కొంతమంది ప్రభు రాకడ నిమిత్తమై వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. Some people don't want to hear the message. కొంతమంది అసలు వర్తమానం వెంట వాళ్ళ ఇష్టం లేదు. Some people want to hear some other message, how God can give you a house or a car or money and all those things. కొంతమంది మీకు దేవుడు కారు ఎలా ఇస్తాడు, ఇల్లు ఎలా ఇస్తాడు, డబ్బు ఎక్కువ ఎట్లా చేస్తాడు, అట్లాంటి వర్తమానాలు Let వినాలనుకుంటున్నారు. them go. వెళ్ళిపోయి ఉండేవాడు. But with the spirit of Elijah, we are preaching another message. అయితే ఏలియా యొక్క ఆత్మతో భయక వర్తమానం. Repent. మారు మనసు పొందండి. The coming of the Lord is near. దేవుని రాకడ సమీపంగా. Be ready for His coming. ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండండి. That is our calling. అదే మన పిలుపు. And we read also something about Elijah in 1 Kings. మొదటి రాజుల గ్రంథంలో
ఇంకా ఏలియాని గురించి మనం చదువుతాం. We can understand what the spirit of Elijah is. ఏలియా ఒక ఆత్మ ఎటువంటిదో గ్రహించడానికి. Because that is the spirit that we need in the church. ఎందుకంటే సంఘంలో కూడా ఇటువంటి ఆత్మ అవసరం ఉంటుంది. 1 Kings మొదటి రాజులు chapter 17. 17వ అధ్యాయం. Elijah, ఏలియా he stood before a king. ఒక రాజు ముందు నిలబడ్డాడు. Now today, most preachers when they stand before a king, ఈ దినాల్లో అనేక మంది బోధకులు ఒక రాజు ముందు నిలబడితే, before they stand before the president or the prime minister or some ruler, ఏదో ప్రెసిడెంట్ ముందో ప్రధానమంత్రి ముందో ఏదో పెద్ద నాయకుడి ముందు or the నిలబడ్డాడు, governor, ఒక గవర్నర్ ముందో, oh, they will say nice things. వాళ్ళకి చక్కగా వాళ్ళకి వినసొంపుగా ఉండే మాటలు మాట్లాడతారు. And they'll invite all these unconverted political leaders to sit on the platform ఈ మారు and మనసు even open their Christian meetings. ఈ మారు మనసు లేనటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి ఈ క్రైస్తవ కూటాలు వాళ్ళ చేత ప్రారంభం చేస్తారు. It's terrible what is happening in Christianity today. ఈ దినాల్లో క్రైస్తవత్వంలో జరుగుతున్నటువంటి సంగతులు భయంకరమైనవి. John the Baptist did not get King Ahab to sit on the platform to open his meeting. బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను ఆహాబుని తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి మీటింగ్లు ప్రారంభించమనలేదు. He went up to Ahab ఆహాబ్ దగ్గరికి వెళ్ళాడు, and told him, తనతో చెప్పాడు, your king, రాజా I live before God. నేను దేవుని ముందు నేను జీవిస్తున్నాను. I stand before the Lord. దేవుని సన్నిధిలో నిలబడుతున్నాను. I stand before the Lord, the God of Israel. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిలో నేను And నిలబడుతున్నాను. because I stand before him, ఆయన ముందు నేను నిలబడుతున్నాను కనుక, you are a king, you are so small before me. నువ్వు రాజువే, నా ముందు నువ్వు ఎంతో చిన్నగా కనపడుతున్నావు. I'm not afraid of you. నువ్వంటే నాకు భయం లేదు. You know, those are the type of people we need in the church today. ఈ దినాల్లో సంఘంలో ఇటువంటి ప్రజలు మనకు అవసరం. We need fearless prophets భయం లేనటువంటి ప్రవక్తలు మనకు అవసరం. who are not afraid of rich people, ఏదో డబ్బున్న వాళ్ళని చూసి who are భయపడకూడదు, not afraid of big people, ఏదో పెద్దవాళ్ళని చూసి భయపడటం కాదు. or kings or presidents or rulers or anyone, వాళ్ళు రాజులు కావచ్చు, ప్రెసిడెంట్లు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. who live before God. దేవుని ముందు You జీవితం, don't fear any man. ఏ మనిషికి భయపడకూడదు. And who will, he told Ahab, ఆహాబుతో చెప్పాడు, now God is going to judge this land. ఇప్పుడు దేవుడు ఈ భూమికి తీర్పు తీర్చున్నాడు. There will be no rain or dew till I say so. నేను చెప్పేంత వరకు మళ్ళీ వర్షం గాని మంచు గాని కురవదు. And it happened like that. అది ఎట్లా జరిగింది? Because Elijah was a man of prayer. ఎందుకంటే ఏలియా ప్రార్థనాపరుడు. See, before he came to Ahab, ఆహాబు దగ్గరికి వచ్చే ముందు you know what he did? ఏం చేశాడో తెలుసా? That is not written in 1 Kings. ఈ మొదటి రాజుల గ్రంథంలో రాయబడలేదు, It's written in James. అది యాకోబు పత్రికలో రాయబడింది. What he did before he stood before King Ahab. ఆహాబు రాజు ముందు నిలబడటానికి ముందు ఏం చేశాడు? What did he do before he went to King Ahab? ఆహాబు దగ్గరికి వెళ్లే ముందు ఏం చేశాడు? It says in chapter 5, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో, before he went to Ahab, ఆహాబు దగ్గరికి వెళ్లే ముందు, James 5:17. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17, Elijah was a man with a nature like ours. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. What did he do? ఏం చేశాడు? He prayed earnestly that it should not rain. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, After that he went to Ahab and said, it is not going to rain. ఇట్లా ప్రార్థన చేసి అప్పుడు ఆహాబు దగ్గరికి వెళ్ళి చెప్పాడు వర్షం కురవదు. And it did not rain for 3.5 years. 3.5 సంవత్సరాలకు వర్షం కురవదు. So, he didn't just go and say that. ఏదో ఊరికే అలా వెళ్ళిపోయి చెప్పలేదు. First of all, he went to God. మొట్టమొదటి దేవుని దగ్గరికి వెళ్ళాడు. He said, God, దేవా, things are terrible in Israel. మరి ఇజ్రాయెల్లో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. They've got a wicked king. ఒక దుష్టుడైన రాజు They're ఉన్నాడు. worshipping idols. విగ్రహాలు ఆరాధిస్తున్నారు. All evil going on. అంత చెడుగు జరుగుతుంది ఇక్కడ. Send your judgment. నీ తీర్పును పంపించు. God says, what judgment do you want me to send? మరి దేవుడు అన్నాడు, ఏ తీర్పు పంపించాలని కోరుతున్నావు? Lord, teach them a lesson by not sending any rain. దేవా, ఏ వర్షం కురవకుండా చేసి వీళ్ళకి ఒక పాఠం And నేర్పించు. then they won't have any crops. తద్వారా పంటలే There'll be పండవు. a famine. అక్కడ కరువు వస్తుంది. They won't have anything to eat. తినడానికి ఏముండదు. They'll starve. వాళ్ళు తిండి లేకుండా ఉంటారు. Then they will realize God is judging them. అప్పుడు వాళ్ళు గుర్తిస్తారు దేవుడు On వాళ్ళు the తీర్పు. whole nation. ఈ జనాంగం అంతా. And the Lord says, okay, Elijah, how long do you want me to stop the rain for? ప్రభు అంటున్నాడు, సరే ఏలియా, ఎంతకాలం నేను వర్షం లేకుండా చేయాలి? I'll tell you, Lord. ప్రభు నేను చెప్తాను. What? A man can go to God and talk to God like that? అంటే ఒక మనుషుడు దేవుని దగ్గరికి వెళ్లి ఈ రీతిగా దేవునితో మాట్లాడేస్తున్నాడు. And so Elijah came to Ahab. ఏలియా ఆహాబు దగ్గరికి వచ్చాడు. It's not going to be any rain till I speak the word. నేను మళ్ళా చెప్పేంత వరకు వర్షం కురవదు. What a man. ఎట్లాంటి మనుషుడే! Absolutely fearless.
ఏ విధమైనటువంటి భయం లేనివాడు. We need Christians like that in India today. మరి ఇండియాలో మన దేశంలో ఇటువంటి క్రైస్తవులు మనకు To కావాలి. prepare the people for the coming of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి రాకడ కొరకు ప్రజలు సిద్ధపరిచేవాడు. Fearless men భయం లేనటువంటి వాడు. who are not afraid of man, మనుషులంటే భయపడినవాడు. who are not afraid of rulers or anybody. నాయకులు గాని ఇతరుల గురించి భయం లేనివాడు. Would say we live before God. మరి దేవుని ముందు నివసిస్తాడు. God is greater than all these rulers. ఈ నాయకులందరికంటే దేవుడు చాలా గొప్పవాడు. God can take away the breath from these rulers and they die. మరి దేవుడు ఈ నాయకుల నుండి వాళ్ళ శ్వాసను తీసేసిన వాళ్ళు చనిపోతారు. And that big ruler whom you see will become a pile of dust in a few months. మరి మీరు చూస్తున్నటువంటి మహా గొప్ప నాయకుడు కొన్ని నెలల్లో మట్టితో సమానమైపోతాడు. Are you afraid of this pile of dust? కనుక ఈ మట్టి ఈ దుమ్ముని గురించి భయపడుతున్నావా? We live before the living God. జీవగల దేవుని ముందు మనం జీవిస్తున్నాం. And what is our aim? మన గురేమిటి? Our aim is to prepare people for the coming of the Lord. మన గురేమిటంటే ప్రజలను ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడం. There's a lot of sin in the church. సంఘంలో ఎంతో గొప్ప పాపం ఉంది. Do you know that there is no country in the world which worships as many idols as India? లోకంలో ఉన్నటువంటి ఏ దేశంలోనూ కూడా ఇండియాలో ఉన్నన్ని విగ్రహాలు ఎక్కడ లేవు. Maximum number of idols in the whole world is in our country. మొత్తం ప్రపంచమంతట్లో ఉన్నటువంటి విగ్రహాలు అధిక సంఖ్యాకంలో మన దేశంలోనే ఉన్నాయి. Do you know how much God hates that? దేవుడు ఎంతగా ద్వేషిస్తున్నాడు? You read the Old Testament how God hated idolatry. ఈ విగ్రహారాధన దేవుడు ఎంతగా ద్వేషించాడో పాత నిబంధన గ్రంథం చదవండి. Because they make some picture of some animal or something like that and say this is God. ఏదో ఒక జంతువునో దేనో ఒక పటం పెట్టుకుంటారు, ఇదే దేవుడు అంటారు. What an insult to our Father. మన తండ్రికి ఎంత గొప్ప అవమానం ఇది. Don't you think that is an insult? అది అవమానం అని మీరు అనుకోవట్లేదా? All across this country God is being insulted. ఈ మొత్తం దేశమంతా కూడా దేవుడు అవమానపరచబడుతున్నాడు. That should bring some grief in our heart. అది మన హృదయాల్లో ఎంత బాధ తేవాలి. Because it is an insult to God. ఎందుకంటే దేవునికి ఇది అవమానం. Supposing I go to my children's home. ఒకవేళ మా పిల్లల ఇంటికి నేను వెళ్ళాను అనుకోండి. And they put a big picture of one cockroach on the wall. వాడి మీద ఈ బొద్దింక పెద్ద పటం ఒకటి పెడతారు వాళ్ళు. And say, Daddy. ఇది నాన్న అంటారు. And I go there. నేను అక్కడ వెళ్తానా? So what is that? ఏంటది? It is picture of you. అది మీ పటమే అంటారు వాళ్ళు. My picture? నా పటమా అది? Cockroach? అది బొద్దింక. What an insult. ఎంత గొప్ప అవమానం ఇది. That is idolatry. అదే విగ్రహారాధన అంటే. To say God is like this. ఇట్లాంటి దాన్ని చూసి దేవుడు అని చెప్పడం. I think my children are insulting me doing that. అంటే అట్లా చేయడం ద్వారా నా పిల్లలను అవమానపరుస్తున్నారని అనుకుంటాను. That is how the devil is making so many people insult God. ఆ రీతిగా అపవాది అనేకులు దేవుడిని అవమానపరిచేట్టుగా చేస్తున్నాడు. Okay, we are not going to fight with them. సరే, ఇప్పుడు వాళ్ళతో మరి కొట్లాడలేదు. But it should bring some heaviness in our heart. మన హృదయాల్లో ఎంతో భారాన్ని తేవాలి. Lord, we are Indians. ప్రభా, మేము ఈ ఇండియాలో ఉన్నాం. We are born in this country. ఈ దేశంలో పుట్టాం. We are supposed to be the light of India. మేము హిందూ దేశానికి వెలుగుగా ఉండాలి. Because you have come into our heart. ఎందుకంటే మీరు మా హృదయంలోకి వచ్చారు. Jesus said you are the light of the world. మీరు లోకమునకు వెలుగని ప్రభువు. We are supposed to show the light in this country. ఈ దేశంలో ఆ వెలుగును మేము చూపించాలి. So much darkness, we are to be the light. ఎంతో చీకటి ఉంది, మేము వెలుగు చూపించాలి. But what is the condition of the Christians? అయితే క్రైస్తవుల పరిస్థితి ఎట్లా ఉంది? All fighting with each other. ఒకరితో ఒకరు పోట్లాడుకోవటం. We need to repent. మనం మారుమనసు పొందాలి. Before we talk to all the others, we need to repent. ఇతరులతో మాట్లాడే దానికి ముందు మనం మారుమనసు పొందాలి. All the bulbs are fused. ఎందుకంటే ఈ బల్బులన్నీ కూడా ఫ్యూజ్ అయిపోయినాయి. ఎన్ని బల్బులు ఉన్నాయంటే 1000. 1000 బల్బులు ఉన్నాయి. All fused. అన్ని మాడిపోయిన బల్బులు. Another man says, ఇంకొక ఆయన అంటారు, I got only one bulb in my house, but it works. మా ఇంట్లో ఒకటే ఒక బల్బ్ ఉంది కానీ అది వెలుగుతుంటది. Which is better? ఏది మంచిది? One bulb. ఒక్క బల్బే వెలుగుతుండేది. So we have many fused bulbs in the church. అనేకమైనటువంటి సంఘాల్లో మాడిపోయిన బల్బులు ఉన్నాయి. There's no light. వెలుగే లేదు. And so there's darkness outside and darkness inside also. వెలుపట చీకటి ఉంది, లోపల కూడా చీకటి ఉంది సంఘంలో. What do we need? మనకు కావాల్సిన There's only one way to repair this fused bulb, by repentance. ఈ మాడిపోయినటువంటి బల్బులన్నిటిని సరిచేయడం ఏమిటంటే మారుమనసు పొందడం. And that is the message of John the Baptist. అదే బాప్తిస్మం ఇచ్చి యోహాను వర్తమానం అదే. Repent. మీరు మారుమనసు పొందండి. That's what Elijah said. అదే ఏలియా చెప్పాడు. See 1 Kings chapter 18. ఈ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 1 Kings chapter 18, Elijah came and told the people. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఏలియా వచ్చి ప్రజలతో చెప్పాడు. He called all the people in 1 Kings 18 verse 21.
మొదటి రాజులు 18:21 ప్రజలందరినీ పిలిచాడు. And this was his message. ఇది ఆయన వర్తమానం. How long will you hesitate between two opinions? ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడు. If the Lord is God, follow him. మీరు యెహోవా దేవుడైతే ఆయన If Baal is God, follow him. బయలు దేవుడైతే వారిని అనుసరించుడి. What do the people say? ప్రజలే ఉన్నారు, Quiet. మౌనంగా ఉన్నారు. And that is what we need to hear in the church also. మరి ఈ దినాల సంఘంలో కూడా మనం ఇదే వినాలి. If Jesus is God, follow him. యేసు ప్రభు దేవుడైతే ఆయన అనుసరించండి. If money is God, follow that. లేకుంటే డబ్బే మీకు ప్రాముఖ్యత, డబ్బుని If వెంబడించండి. pleasure and comfort are God, follow that. లేకుంటే మీకు సౌకర్యాలే మీకు దేవుడైతే దాన్ని If వెంబడించండి. Jesus is God, follow him. యేసు దేవుడైతే ఆయన వెంబడించండి Wholeheartedly. హృదయపూర్వకంగా. And what do the people say? ప్రజలు ఉంటారు, They keep quiet. మౌనంగా ఉంటారు. Then Elijah prayed. అప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు. And when he prayed, it says, the fire of God, verse 38, fell. 38వ వచనంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని కురిసింది. And when the fire fell, ఆ అగ్ని కురిసినప్పుడు then the people opened their mouths. అప్పుడు ప్రజలు నోరు తెరిచారు. They said in verse 39, 38వ yes, వచనంలో the Lord is God, the Lord is God. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. And Elijah said, catch those prophets of Baal and don't let them escape. మరి ఏలియా అంటున్నాడు, ఆ యొక్క బయలు ప్రవక్తలందరినీ పట్టుకోమన్నాడు. We must not let the prophets of Baal preach in our church. ఈ బయలు ప్రవక్తలు మన సంఘాల్లో ప్రవచించడానికి మనం అనుమతించకూడదు. These people who love money, ఈ ప్రజలు డబ్బుని ప్రేమించిన వాళ్ళు, I will never allow a man who loves money to preach in my church. మా సంఘంలో డబ్బుని ప్రేమించే ఏ వ్యక్తిని బోధించడానికి అనుమతి ఉన్నాం. They will turn them out. వాళ్ళు అక్కడి నుంచి పంపించేయాలి. We want people who will lead people to repentance and to follow Jesus Christ. ప్రజలను మారు మనసులోనికి నడిపించేటటువంటి వాళ్ళు, యేసు ప్రభువుని వెంబడించడానికి బోధించే వాళ్ళు కావాలి మాకు. Who follow Jesus, యేసు ప్రభువుని who వెంబడించాలి. live before God's face. దేవుని ఎదుర్కొనే ముందు. My brothers and sisters, నా ప్రియ సహోదరుల all of us must be like that. మనం అందరం కూడా అట్లా ఉండాలి. We must all learn to live before God's face. మనందరం కూడా దేవుని ముందు నివసించడానికి, ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేట్టు ఉండాలి. Fear only God. దేవునికే భయపడాలి. About 30 years ago, 30 సంవత్సరాల కిందట I got a big wall text to hang in my house. మా ఇంట్లో పెద్ద వాల్ టెక్స్ట్ వేలాడుతుండేది. That is the biggest verse in my house. మా ఇంట్లో ఉన్నటువంటి వచనాలు చాలా పెద్ద వాక్యం. I've got many verses in my room, but this is the biggest. నా గదిలో చాలా వాక్యాలు ఉంటాయి, కానీ అది చాలా పెద్ద వాక్యం. And that verse says, if you fear God, you don't have to fear anything else. అక్కడ ఆ వాక్యం ఏమంటుందంటే, మీరు దేవునికి భయపడినట్టయితే ఇక మరి దేనికి భయపడక్కర్లేదు. Isaiah 8 verse 12 and 13. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 12-13 వచనాలు. If you fear God, you don't have to fear anything else. దేవునికి భయపడినట్టయితే ఇక దేనికి భయపడక్కర్లేదు. I needed that verse myself. That's why I put that. ఆ వచనం నాకు అవసరమైంది కనుక నేనే అది పెట్టుకున్నాను. Because I serve the Lord. ఎందుకంటే నేను ప్రభువుని సేవిస్తున్నాను. And I had to learn never to fear any human being. ఏ మనుషునికి కూడా ఎప్పుడు భయపడకూడదని నేర్చుకోవాల్సి వచ్చింది. Never to fear anybody whom I preach to. నేను ఎవరికి బోధిస్తున్నానో వాళ్ళు ఎవరికి నేను భయపడకూడదు. Never to fear my enemies. నా శత్రువులకు భయపడకూడదు. Never to fear fundamentalist religious people who may come to attack me. మత సంబంధమైనటువంటి వ్యక్తులు, మత వైరాగ్యం కలిగిన వాళ్ళు నా మీద never to fear demons. దెయ్యాలకు భయపడకూడదు. Or the devil. అపవాదికి. Or circumstances. లేకపోతే పరిస్థితులకు భయపడకూడదు. I must not be afraid of road accident or cancer or anything. మధ్యలో రోడ్ యాక్సిడెంట్లు కానీ, క్యాన్సర్ వ్యాధి కానీ, or sickness. రోగాలకు కానీ. If you fear God, you need fear nothing else. నీవు దేవునికి భయపడితే ఇక దేనికి భయపడక్కర్లేదు. That promise is not only for me, it's for you also. It's in the Bible. నాకే కాదు, మీ అందరికీ కూడా ఇవ్వబడింది. Don't fear their fear, it says. వారికి మీరు భయపడదని వాక్యం చెప్తుంది. Isaiah chapter 8. యెషయా గ్రంథం 8వ అధ్యాయం verse 12 and 13. 12-13 వచనాలు. You are not to fear what they fear. Last part of verse 12. 12వ వచనం చివరి భాగం, వారు భయపడడానికి భయపడకుడి. But the Lord, verse 13, that's the one you should fear. మరి 13వ వచనంలో మీరు భయపడవలసిన వాడు ఆయనే. So in the Living Bible both are put together and it says if you fear God you need fear nothing else. కనుక లివింగ్ బైబిల్స్ లో ఏమన్నదంటే మీరు దేవునికి భయపడితే ఇంక దేనికి భయపడక్కర్లేదు అన్న వాక్యం. What a wonderful verse. ఎంత అద్భుతకరమైన వాక్యం. That is how we are to live in these days. ఆ రీతిగా ఈ దినాల్లో మనం జీవించాలి. And be ready for the coming of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు రాకడ కొరకు సిద్ధంగా Dear ఉండాలి. brothers and sisters, ప్రియ సహోదరులారా సహోదరులారా, are you afraid of something? దేని గురించి భయపడుతున్నారా? Fear God. దేవునికి భయపడండి. And you don't have to fear anything. ఇంకా మీరు దేనికి God భయపడరు. will protect you. దేవుడు మిమ్మల్ని He భద్రపరుస్తాడు. will protect you. ఆయన మిమ్మల్ని భద్రపరుస్తాడు. If God is on your side, who can be against you? దేవుడు మీ పక్షమున ఉండగా మీకు విరోధేవుడు. Keep a clear conscience. నిర్మలమైన మనసాక్షి కలిగి ఉన్నాడు. And build fellowship wherever there's a gap. ఎక్కడైతే ఖాళీ ఉందో సహవాసంతో నింపండి. Amen. ఆమేన్.